మీకు నీతి దొరికితే గ్రహించండి, లేదంటే వదిలేయండి. ఇలాంటి కథలు మీ ముందుకు తీసుకురావడానికి నేను మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కష్టాలు లేని జీవి ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. వందలు వేల కోట్ల రూపాయల సంపాదన ఉన్న వ్యక్తికి కూడా కష్టాలు అనేటివి ఉంటాయి. ఊరి గుడిసెలో నివసించే పేదవాడికి కూడా కష్టాలు అనేటివి ఉంటాయి. మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారు అని ఊరి గుడిసెలో ఉన్నవాడు అనుకుంటాడు. కోటీశ్వరుడు సంతోషంగా ఉన్నవాడని మధ్యతరగతి వాడు అనుకుంటాడు. అరే, ఇవన్నీ బాధలు ఎందుకు రాబాయి? ఊరి గుడిసెలో ఉన్నవాడు పిల్లా పాపలతో ఆనందంగా ఉన్నాడని కోటీశ్వరుడు అనుకుంటాడు. కానీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఏ జీవితానికి ఆ రకమైన సమస్యలు ఉండనే ఉంటాయి. సమస్యని పరిష్కరించుకునే మార్గం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఎప్పుడైతే సమస్యను ఇది సమస్య అనుకుంటామో, సమస్య అని చింతలో పడిపోతామో, అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అస్సలు తట్టదు. సమస్యలోనే పరిష్కారం ఒదిగి ఉంటుంది అనే ఆలోచన ఎప్పుడైతే బుర్రకు తడుతుందో, ఆ సమస్యకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది. ఒకరోజు చెట్టుపైన వేలాడుతున్న గబ్బిలాన్ని పిల్లి పట్టుకుంది. తిందామని ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లిని గబ్బిలము వారించి, నేను పక్షిని కాదు, మీలాంటి జంతుజాతికి చెందినదాన్ని. పిల్లలని గుడ్లు పెట్టి కనను, పిల్లల్ని కంటాను, పాలిచ్చి పెంచుతాను. కావాలంటే చూడు, నాకు నోటిలో పైన కింద పలువరసలుంటాయి అని చెప్పి పిల్లిని తాను పక్షి కాదు, జంతుజాతికి చెందినదే అని నమ్మించి వదిలిపెట్టేలా చేసింది. అట్లా పిల్లి గబ్బిలాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు గబ్బిలాన్ని గద్ద పట్టుకుంది తినేద్దామని. అప్పుడు గద్ద తింటూ ఉండగా గద్దను వారించి, నేను మీ పక్షి జాతికి చెందిన దాన్నే, కావాలంటే నాకు రెక్కలున్నాయి, ఎగురుతున్నాను చూడు అని పక్షికి నిరూపించింది. పక్షి నమ్మి, అయ్యో ఇది మన జాతికి చెందిందే అని గబ్బిలాన్ని వదిలేసింది. ఇట్లా జంతువు దగ్గర జంతువునని, పక్షి దగ్గర పక్షినని చెప్పుకొని గబ్బిలం తప్పించుకుంది. తన సమస్యకు తానే పరిష్కారాన్ని వెతుక్కొని ఇట్లా ధనవంతుడైనా, మధ్యతరగతి వాడైనా, పేదవాడైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాడికి అలాంటి పరిస్థితికి సంబంధించినటువంటి అంతకు తగినటువంటి సమస్యలు ఉండనే ఉంటాయి. పరిష్కరించుకునే మార్గం కూడా అందులోనే ఉంటుంది. వాటిని గ్రహించి ముందుకు సాగిపోవడమే మనిషి లక్షణం. నేను చెప్పిన ఈ కథలో మీకు నీతి దొరికితే గ్రహించండి, లేదంటే వదిలేయండి. ఇలాంటి కథలు మీ ముందుకు తీసుకురావడానికి నేను మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.